ఏక విగ్రహంలో ముందు పురుషరూపము, వెనుక స్త్రీరూపముతో శ్రీ మహావిష్ణువు వెలిసిన స్వయంభూ క్షేత్రం ర్యాలీ. ఇక్కడ స్వామి పేరు శ్రీ జగన్మోహిని కేశవస్వామి. ఇది తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉంది. ర్యాలీ రాజమండ్రికి 40 కిలోమీటర్లు, కాకినాడకు 74 కిలోమీటర్లు, అమలాపురానికి 34 కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ, గౌతమి అనే గోదావరి ఉపపాయల మధ్య కలదు. ఇక్కడ విశేషం శ్రీ జగన్మోహిని కేశవస్వామి, శ్రీ ఉమా కమలేండేశ్వర స్వామివారు ర్యాలీ ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండటం. శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మథన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. మోహిని స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం కింద పడుతుంది. ఈ పుష్పం కింద పడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలీ అని స్థల పురాణం. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి అప్పటి చోళరాజ విక్రమదేవుడు వేటకై వచ్చి అలసి ఒక పెద్ద పోర్న చెట్టు కింద సేద తీరి నిద్రపోతాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశంలోని భూగర్భంలో తన క్షేత్రం ఉందని పలుకుతాడు. ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా జగన్మోహిని కేశవస్వామి విగ్రహం బయటపడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరంలో ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి. ప్రత్యేకతలు: 5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి శాలిగ్రామ విగ్రహం, శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. స్వామివారి ఈ విగ్రహం అతి సుందరమైనది, ప్రత్యేకంగా చెప్పుకోదగినది. ఈ విగ్రహం ఏకశాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహం ముందువైపు విష్ణువు కేశవస్వామి, వెనుక వైపున జగన్మోహిని రూపంలో ఉన్నాడు. ఎదుట వైపుగా స్వామి పాదపద్మాల మధ్య ఉన్న చిన్న గంగాదేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ముందువైపు విష్ణువు 4 చేతులు కలిగి శంఖము, చక్రము, గద మరియు అభయహస్తము, హస్తరేఖలతో ఉన్నాడు. విగ్రహము పైభాగమున ఆదిశేషుడు నీడపట్టినట్టుగా ఉన్నాడు. వెనుక వైపున ఇవేమీ కనిపించకుండా 2 చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పైపాదమునకు కొద్దిగా పైభాగముపై నల్లని మచ్చతో ఉంటుంది. ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెబుతారు. అసలే నల్లని శాలిగ్రామ శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా ఈ విగ్రహం అత్యంత ప్రత్యేకమైనది మరియు అద్భుతమైనది. బహుశా ఇటువంటి విగ్రహం ఇది ఒక్కటే అని చెప్పవచ్చు. అందుకే స్వామివారికి జరిగే నిత్య పూజలు, హారతి, నైవేద్యాదులు ముందువైపు మరియు వెనకవైపు కూడా యథావిధిగా జరుగుతాయి. ఈ క్షేత్రానికున్న విశిష్టత ఏమిటంటే, ఇక్కడ స్వామిని దర్శించుకున్న వారికి 6 నెలల్లో ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది లేదా కోరుకుంటే స్థానచలనం జరుగుతుంది.